మధు ఏమో బాలరాజ్ కోసం వెతుకుతూ ఉంటుంది. మహి ఏమో ఇంకా చిన్ని కోసం ఇంక ఊరు మొత్తం జల్లెడ పట్టినట్టుగా తను తిరుగుతూ ఉంటాడు. ఇంక వర్షం వస్తుందని చెప్పని ఇద్దరు అయితే ఇంకా బస్ స్టాండ్ దగ్గర అయితే కూర్చుంటారు. ఏంటి నా కోసం కేరింగ్ చేస్తున్నావా అంటే, నన్ను రౌడీల నుంచి నువ్వు కాపాడావు కదా, అందుకే నీ కోసం నేను కేరింగ్ చేస్తున్నానని చెప్పనని ఇంకా చాలా థ్యాంక్స్ నువ్వు నన్ను చేసిన దానికని చెప్పనని ఇంకా చెయ్యి ఇచ్చే షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంది. ఇంకా మధుని చూసినప్పుడల్లా తను చిన్ని అన్న విషయం కూడా తను మర్చిపోతూ ఉంటాడు. ఇంకా తను షేక్ హ్యాండ్ ఇవ్వగానే మామూలుగా అయితే 3 feet డిస్టెన్స్ ఉండే మహి అయితే ఇంకా మధు విషయంలో ఎన్ని మర్చిపోయి తనతో చాలా సంతోషంగా ఉంటాడు. ఇంకా అక్కడ పానీపూరి పెడుతున్నారు, అక్కడ చాలా బాగుంటుంది తిందామా అంటే ఇంకా మధు ఒక్క మాట కూడా పలకకుండా ఇంకా తన వెంటే వెళ్ళిపోతాడు. అప్పుడు 2 ప్లేటు పానీపూరి తీసుకుంటే అప్పుడు ఇంకా పానీ పట్టుకొని ఇది ఎలా తినాలి అని చెప్పారంటే, పానీపూరి తినడం ఒక ఆర్టు అని చెప్పని చిన్నప్పుడు చిన్ని ఎలా చెప్పేదో ఇప్పుడు కూడా అలాగే చెప్తూ ఉంటే, ఎందుకు నాకు ఈ అమ్మాయిలో కొన్ని మాటలన్నీ చిన్ని మాటలే నాకు అనిపిస్తున్నాయి అని చెప్పనని మహికైతే అసలు ఏం అర్థం కాదు. ఈ లోపల అక్కడికి శ్రేయ లోహిత కూడా అయితే పానీపూరి తినడానికి అయితే వస్తారు. ఏంటి శ్రేయ, మీ బావ అందరికీ 3 feet అని చెప్పని నీకు కూడా ఆఖరికి 3 feet డిస్టెన్స్ అని చెప్పని అనేవాడు, ఇప్పుడు ఆ మధు విషయంలో అసలు 3 feet కాదు కదా 3 inches కూడా గ్యాప్ లేకుండా తను అతుక్కుపోయినట్టుగా ఉన్నాడు అని చెప్పనని ఇంకా లోహిత మాట్లాడే మాటలకైతే ఇంకా శ్రేయకు చాలా కోపం వస్తుంది. నిజంగా మా బావేనా ఇలా చేస్తుంది అని చెప్పని ఇంకా పానీపూరి ఆస్వాదిస్తూ చిన్ని తింటూ ఉంటే మహి అయితే ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు.